ఏ దేశమైనా పర్యాటకుల్ని ఆహ్వానిస్తుంది, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇస్తుంది. దీనివల్ల ఆ దేశంలో పర్యాటక రంగం వృద్ధి చెందుతుంది. కానీ జపాన్ మాత్రం టూరిస్టులకి నో వెల్కమ్ చెబుతోంది. తమ దేశానికి రావద్దని కోరుకుంటోంది. ఎందుకిలా? జపాన్ తన ఎగువ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ నేరాలు, ప్రజాసేవల దుర్వినియోగంలో విదేశీయుల ప్రమేయంపై ఆ దేశ మంత్రి కీలక ప్రకటన చేశారు. కొత్త టాస్క్ ఫోర్స్ అవసరమని ఆయన అన్నారు. జపాన్ 2028-2030 నాటికి అమెరికా ESTA తరహాలో కొత్త ట్రావెల్ ఆథరైజేషన్ను తీసుకురావాలని అనుకుంటోంది. ఇది 71 దేశాల నుంచి వీసాల్ని ప్రాసెస్ చేస్తుంది. ఒక టూరిస్టు తమ దేశంలో అడుగుపెట్టే ముందే అతడి ఆర్థిక, వ్యక్తిగత, నేర చరిత్రను పూర్తిగా పరిశీలిస్తుంది. ఇలా కొత్త టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ద్వారా టూరిస్టులను తగ్గించాలని ప్రయత్నిస్తోంది జపాన్. దీనికి ఓ కారణం ఉంది. జపాన్ విదేశీ జనాభా ఇటీవల బాగా పెరిగింది. ఒక దశాబ్దంలో 2.2 మిలియన్ల నుంచి 3.8 మిలియన్లకి చేరుకుంది. జనాభాలో ఇది 3% అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విదేశీయుల జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఏడాది ఇప్పటి వరకు జపాన్ రికార్డుల స్థాయిలో 21.5 మిలియన్ల పర్యాటకుల్ని స్వాగతించింది. క్యోటో, మౌంట్ ఫుజీ, టోక్యోలోని షిబుయావా జిల్లా వంటి ప్రసిద్ధ ప్రదేశాలు రద్దీగా మారాయి. పర్యాటకం ఆర్థిక వ్యవస్థను పెంచినప్పటికీ నివాస పరిసరాలు జన సమూహాలతో నిండిపోయాయి. స్థానికులు రోజువారీ జీవనం దెబ్బతింది. శబ్ద కాలుష్యం పెరిగింది, రద్దీ ఎక్కువైంది. అదే టైంలో నేరాలు కూడా పెరిగాయి. అంతేకాకుండా మంచి ప్రాంతాల్లో ఆస్తి ధరలు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడిదారులు స్థానికుల కంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నారు అనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విదేశీ పర్యాటకులు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తర్వాత బిల్లులు చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. దీంతో అనేక కేసులు నమోదవుతున్నాయి. ఇదే దేశంపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్, మెడికల్ ఇన్సూరెన్స్ అవసరాన్ని జపాన్ పరిశీలిస్తోంది. ఇదే కనుక అమలైతే జపాన్కు పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి తోడు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. టూరిస్టుల్ని పక్కన పెడితే స్థిర నివాసానికి, వ్యాపారాల కోసం విదేశీయులు ఎక్కువగా జపాన్లోకి రావటాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, పర్యావరణం దెబ్బతినడంతో పాటు నేరాలు పెరుగుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానికి జపాన్కి ఇప్పుడు విదేశీయులే అవసరం. ఎందుకంటే జపాన్ జనన రేటు 2024లో రికార్డుల స్థాయిలో 1.15కి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వృద్ధాప్య జనాభా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది జపాన్. అంటే రాబోయే దశాబ్దాలలో దేశ శ్రామిక శక్తిలో గణనీయమైన తగ్గుదల ఉంటుంది. ఈ గ్యాప్ని భర్తీ చేయాలంటే విదేశీ కార్మికులు కావాలి, పర్యాటకం పెరగాలి. ప్రస్తుతం జపాన్లో 2.3 మిలియన్లకు పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళలో చాలామంది ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, ఆతిథ్యం, విమానయానం వంటి రంగాల్లో ఉన్నారు. జపాన్లో కొద్ది కాలంగా విదేశీయుల స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వాటి రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఇలాంటి సాంఘిక, ఆర్థిక మార్పుల కారణంగానే ప్రభుత్వం అలర్ట్ అయింది. మరీ ముఖ్యంగా టోక్యో వంటి మెట్రో ప్రాంతాల్లో భారీగా ఇంటి ధరలు, అద్దెలు పెరగడం స్థానికులకు ఇబ్బందిగా మారింది. ఇతర దేశాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా వాడుకలో లేని ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేసి వాటితో వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం విదేశీయుల ఇల్లు కొనుగోలుపై నియంత్రణ పెట్టాలని చూస్తోంది. టోక్యోలో కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు అక్కడే నివసించాలి అనే నిబంధనలు తీసుకురావాలని అనుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చాయి. టూరిస్టుల రాకతో జపాన్లో ఇప్పటికే బియ్యం నిల్వలు తగ్గిపోయాయి. ప్రజలు బియ్యంతో చేసే స్థానిక వంటకాలకి దూరం అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లని కూడా కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. తమ దేశంలో తమకు నచ్చిన భోజనం తినే సౌకర్యం లేనప్పుడు, తమకు నచ్చిన ప్రాంతంలో నివసించే సౌలభ్యం లేనప్పుడు విదేశీయుల్ని ఎందుకు అనుమతించాలి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇది రాజకీయ అంశంగా కూడా మారటంతో పార్టీలన్నీ దీనిపై దృష్టి పెట్టాయి. అయితే మరీ ఎక్కువగా స్క్రూలు బిగిస్తే జపాన్ టూరిజం దెబ్బతింటుంది. దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.